నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ మాసం ప్రారంభమవుతున్న సమయంలో ఫాల్గుణ మాసంలో ఎటువంటి విధి విధానాలను పాటించాలో, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో, వాటిలో దాగి ఉన్న పరమార్థం ఏంటో పరిశీలిద్దాం. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణ మాసం. ఈ ఫాల్గుణ మాసంలో ఈశ్వరుడిని ప్రత్యేకంగా గంధం కలిపిన జలంతో అభిషేకించి తుమ్మిపూలతో ఆరాధన చేస్తే అధికార పదవులు సిద్ధిస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లను పొందటానికి ఫాల్గుణ మాసంలో గంధం కలిపిన జలంతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ స్వామిని తుమ్మిపూలతో పూజించాలి. అలాగే ఈ ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభించినట్లయితే విశేషమైన లాభం కలుగుతుందని మత్స్యపురాణంలో మనకు వివరించడం జరిగింది. అలాగే శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం ఈ ఫాల్గుణ మాసంలో వీలైతే వస్త్రదానాన్ని ఆచరించాలి. విష్ణునామాన్ని స్మరిస్తూ వస్త్రదానం చేస్తే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకుని ఈ మాసంలో శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి తిథి నుండి ద్వాదశి వరకు వరుసగా 12 రోజులు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజించి పాలు శ్రీ మహావిష్ణువుకు నివేదన చేస్తారో వాళ్ళు విష్ణు కృపకు సులభంగా పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఫాల్గుణ మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో కొన్ని విధి విధానాలను పాటించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి తిథి నాడు అమలక వృక్షం అంటే ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉసిరిక చెట్టును ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళు పరిపూర్ణంగా శ్రీ మహావిష్ణువు కృపకు, లక్ష్మీదేవి కృపకు పాతులై అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి తిథిని గోవింద ద్వాదశి లేదా నరసింహ ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈ ఫాల్గుణ శుద్ధ ద్వాదశి తిథి నాడు గోవిందుడిని మనసులో స్మరించుకుంటూ గోవింద నామాన్ని జపిస్తూ విష్ణువుని పూజిస్తే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఫాల్గుణ శుద్ధ ద్వాదశి తిథిని నరసింహ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు కనుక ఈ ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నాడు నరసింహస్వామి వారికి సంబంధించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆలయంలో దర్శనం చేసుకోవటం ద్వారా ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల తీవ్రతను తగ్గింపజేసుకొని ఈ తాపాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకుని ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ త్రయోదశి తిథికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఫాల్గుణ శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమంతుల వారు సీతాదేవిని అన్వేషిస్తూ లంకకు బయలుదేరిన రోజు. అందువల్ల ఫాల్గుణ శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమంతుడిని స్మరించుకుంటూ హనుమంతుడి ఆరాధన చేయటం ద్వారా ఆంజనేయుడి కృపకు పాతులై బుద్ధిని, బలాన్ని, యశస్సుని, ధైర్యాన్ని సిద్ధింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి తిథిని హోళీ పర్వదినంగా జరుపుకోవటం, ఈశ్వరుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. హోళీ పర్వదినం నాడు మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను నియంత్రణలో ఉంచుకోవటానికి ఈశ్వరుడు మన్మధుడిని తన త్రినేత్రంతో దగ్ధం చేసిన రోజు కనుక హోళీ పర్వదినం నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో శివారాధన చేస్తూ విభూతి పండ్లు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. రేపటి శుభయోగం శీర్షికన కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి సుప్రసిద్ధ కవులు, భక్తి తత్పరులు శ్రీ వరాహగిరి కొండ్రాజామాత్యులు రచించిన జగన్నాయక శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. ఈ వరాహగిరి కొండ్రాజామాత్యుల వారి కాలం కానీ ప్రాంతం కానీ ఎవరికీ తెలీదు. 1916 సంవత్సరంలో వావిళ్ల వారు
ఈ జగన్నాయక శతకాన్ని ముద్రించారు. అంటే ఈనాటికి సరిగ్గా 100 సంవత్సరాలైంది ఈ శతకం ముద్రణాయి. అప్పటికి ఈ కొండరాజామాత్యుల వారు ఎక్కడి వారో వీరికి తెలియలేదు. ఈ పద్యాలన్నీ కూడా చాలా చక్కని ఉదాహరణలతో సుబోధకంగా తేలిక భాషలో ఉంటాయి. ఈ జగన్నాయకుడు విష్ణువు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, వినాయకుడు కావచ్చు, ఏ దైవాన్నైనా సరే మనం భావన చేయవచ్చు. జగన్నాయక అనే మకుటంతో రాసిన ఈ పద్యాలన్నీ చాలా అందరికీ హృదయంగమంగా ఉంటాయి. మధురమైనటువంటి రచన. అనుకూలంబుగడాయ వచ్చి ప్రముఖుండైనట్టివాడాదరంబున చేపట్టిన ఎట్టిహీనుడైనన్ పూజార్హుడైయుండు ఎట్లన హేరంబునకున్ ప్రియంబై తదీయ శ్రీపదాబ్జంబునొందిన దూర్వంబును దాల్పరే శిరమునన్ దేవా జగన్నాయక. ఓ జగన్నాయక, అనుకూలంబుగడాయ వచ్చి ప్రముఖుండైనట్టివాడు ఆదరంబున చేపట్టిన ఎట్టిహీనుడైనన్ పూజార్హుడైయుండు. ఒక మహాత్ముడి దగ్గరకు చాలా సాధారణమైనటువంటి వాడు, అంటే బుద్ధి బలంలో కానీ జ్ఞానబలంలో కానీ శారీరకమైన ఆర్థికమైన బలాలలో ఎవరితో పోల్చి చూచినా ఇంతకంటే తక్కువ వాడు లేడు అనిపించుకునేవాడు ఒక మహాత్ముణ్ణి ఆశ్రయించినట్లయితే అనుకూలంబుగా ఆయనకి అనుకూలంగా ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ను శరణు వేడి వచ్చినట్లయితే ప్రముఖుండైనట్టివాడు ఆదరంబున చేపట్టిన ఆ ప్రముఖుడైనటువంటి ఆ మహానుభావుడు ఆదరిస్తూ వీణ్ణి గనక దగ్గరకు తీసుకున్నట్లయితే ఎట్టిహీనుడైనన్ పూజార్హుడైయుండు. ఆయన దగ్గరికి వచ్చాడా ఇక ఏ స్థాయి లేనివాడు కూడా పూజార్హుడవుతాడు, వాడు కూడా పూజనీయుడవుతాడు. అది ఎలాగంటే ఎట్లన హేరంబునకున్ ప్రియంపై, వినాయకుడికి చాలా ప్రియమై తదీయ శ్రీపదాబ్జంబునొందిన ఆయన యొక్క పాద పద్మముల దగ్గరకు చేరుకున్న దూర్వంబును గడ్డిపరకను దాల్పరే శిరమునన్, ఆ వినాయకుని పాద పద్మముల దగ్గర ఉన్న గరిక పరకను తీసుకుని మహాభక్తులు, జ్ఞానులు, విద్వాంసులు, పండిత శ్రేష్ఠులు వారందరూ కూడా ఆ గరిక పరకను కళ్ళకద్దుకుని శిరస్సున ధరిస్తారు. ఎందుకని? మామూలుగా ఒక గడ్డి పరకని తీసుకుని నేల మీద ఉన్న గరిక పరకని ఎవరూ నెత్తిన పెట్టుకోరు. కానీ వినాయకుని పాదపద్మముల దగ్గరకు చేరుకుంటే మాత్రం దానిని వారు కళ్ళకద్దుకుని దాన్ని పూజిస్తారు, శిరస్సున ధరిస్తారు. కనుక తన గురించి తాను బాధపడక నిరంతరం మహాత్ముల బోధలు వినాలి, మహాత్ముల సాంగత్యము అనేటువంటిది నిరంతరం సంపాదించాలి, వారిని దర్శించాలి, వారిని భాషించాలి, వారిని అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు తనకు కూడా ఒక విలువ కలుగుతుంది. అది ఎలాగంటే ఆ వినాయకుని పాదపద్మముల దగ్గర ఉన్న గరిక పరకని జ్ఞానులు సైతం కళ్ళకద్దుకుని శిరస్సున ధరిస్తారు. కనుక మీరు మహాత్ములను నిరంతరం ఆశ్రయించండి అని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ వరాహగిరి కొండరాజామాత్యుల వారి జగన్నాయక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం జగదీశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు నుంచి ఫాల్గుణ మాస ప్రారంభం. ఫాల్గుణ మాసానికి కూడా అత్యంత విశిష్టత ఉంది. ఈ ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నాడు ఎవరైతే బ్రాహ్మణోత్తముడికి తోచిన చందంగా దానాదులు గనక ఇచ్చుకుంటారో వారికి తప్పనిసరిగా మోక్షం, ఐశ్వర్యం కలిగి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. ఈ మాసంలో ప్రతినిత్యం కూడాను మొక్కలకు నీళ్లు పోయటం, దైవ దర్శన తత్పరతో కూడినటువంటి భావన పరంపరలో మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సంకల్ప సిద్ధితో
ప్రతి వ్యక్తికి కూడాను తమకు తోచిన సహాయాన్ని అందించడానికి కృషి చేయటం, అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడాను ఇతరుల మనస్సులను కించపరచకుండా ప్రతి వారిలో కూడాను దేవతా స్వరూపమే ఉన్నది అనేటువంటి భావన పరంపరలో గనక జీవిత నడవడి గనక సాగించినట్లయితే అదృష్ట లక్ష్మి తప్పనిసరిగా అతని వెంటనే ఉండి సర్వసౌఖ్యాన్ని కూడాను ప్రసాదిస్తుంది అంటోంది శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి మాసానికి కూడాను ఒక అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి ప్రసాదింపచేశారు మన ఋషులు. ఈ ఫాల్గుణ మాసంలో చేసేటువంటి దానం మనకి సర్వే సర్వత్రా కూడాను విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది. విద్యాదానం చేయొచ్చు, అలాగే వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు. అన్ని దానాల్లో కల్లాను విశిష్టవంతమైనటువంటి దానం ఏమిటి? అన్నదానం అని చెప్పేసి కూడా శాస్త్రాల్లో చెప్పారు. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని కదా శాస్త్రం. అందుచేత ఉత్తమోత్తమైనటువంటి అన్నదాన తత్వాన్ని అర్థం చేసుకొని ఏదైనా దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు తోచిన చందంగా అన్నదానానికి ఇంత ఇస్తున్నాను అని చెప్పేసి మీ పేరు గనక రాయించినట్లయితే అది చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది మానవ జీవితానికి. అందుకే జీవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తమకు తోచిన చందంగా దానాదులు గనక నిర్వహించినట్లయితే మరొక జన్మలో అదృష్టకరమైనటువంటి ప్రభావంతో పుట్టడం జరుగుతుంది అంటోంది పురాణ ఇతిహాసాలన్నీ కూడా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిరఋతువు ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:39 సూర్యాస్తమయం 6:18 తిథి పాడ్యమి రాత్రి 7:02 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 6:48 వరకు. తరువాత పూర్వాభాద్ర తెల్లవారుజామున 5:05 వరకు. వర్జం మధ్యాహ్నం 12:58 నుంచి 2:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:38 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:58 వరకు. అమృతకాలం రాత్రి 10:13 నుంచి 11:45 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఫాల్గుణ మాస ఆరంభం. ఫాల్గుణ మాస మహిమ అని మనకి పురాణాల్లో వర్ణిస్తారు. ఈ మాసంలో చేసేటువంటి కార్యక్రమాలలో ముఖ్యంగా నదీ స్నానం, సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, ప్రత్యేకమైన దానాదులు చేసుకోవడం మొదలైన విధానాల్లో ఈ వ్రత విధానాలు ఉంటుంటాయన్నమాట. అది ఆరంభించేటువంటి రోజుగా దీన్ని మనం గుర్తించవచ్చు. విశేషించి సోమవారం కూడా కావడం వలన
సోమవారం శివునికి ప్రీతికరం కావడం వల్ల మనం శంకరుణ్ణి ఆరాధించుకోవడం, అభిషేక ప్రియ శివ కాబట్టి అభిషేకాన్ని ఆచరించుకోవడం, ఆయన యొక్క అనుగ్రహం కోసం శివస్మరణ చేయడం అంటారు. శివేతి ద్వౌ వర్ణం, ఇవి రెండు కూడా 2 అక్షరాలు, శివ అనే అక్షరాలు 2. ఈ రెండిటి యొక్క ఉచ్చారణ వల్ల ఏం జరుగుతుంది అంటే యత్కృత్యం తన్న కృతం యదకృత్యం కృత్యవత్తదాచరితం ఉభయో ప్రాయశ్చిత్తం శివతవ నామాక్షరద్వయోచ్చరితం. చేయవలసిన పనులు చేయలేకపోవడం, చేయకూడని పనులు చేస్తూ ఉండడం, ఈ రెండిటికీ ప్రాయశ్చిత్తం ఓ శివ నీ యొక్క ఆ నామాలు 2 అక్షరాలు, అవే ప్రాయశ్చిత్తాలు అని అంటారు. కాబట్టి మనం ఆ శంకరుని స్మరించుకోవడం అనేటువంటిది ఆ సోమవారం ఆయనకు ప్రీతికరం కావడం వల్ల విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది, పాపాలను తొలగిస్తుంది. నేటి ఆణిముత్యాలు. తమ దోషాలను ఇతరుల నెత్తిపై రుద్దేవారు బలహీనులు. ఆత్మ శరీరం వేరనుకోవడం మూర్ఖత్వం. బట్టలు లేని శరీరం బయట ఎలా తిరగదో శరీరం లేని ఆత్మ అలాగే బయట తిరగలేదు. ఆసుపత్రి అయినా ఆలయమైనా కలిసి వెళ్లాల్సిందే. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. ఎప్పుడైనా దైవశక్తి సూక్ష్మముగా ఉంటుంది, స్థూలముగా ఉండదు. స్థూలంగా ఉంటే ఫిజికల్ మెటీరియల్, సూక్ష్మంగా ఉంటే నీ కంటితో చూడలేదు. అది తెలుసుకోవాలి. ఇక్కడ అలాంటి సూక్ష్మశక్తి దానికి ఉంటుంది. ఇక్కడ అలాంటి నిర్మాల్యాన్ని దాటగానే ఇతడుకు ఉన్నటువంటి దివ్యశక్తులు పోయి కేచరత్వ శక్తి, అగోచరత్వ శక్తి అంటే ఆకాశంపై ఎగరగలగడం, కనబడకుండా ఉండగలగడం అని 2 శక్తులు పోయాక రాజకోటలో బంధించారు. వెంటనే ఆయన తెలుసుకున్నాడు, నేను నిర్మాల్యాన్ని దాటిన దోషం చేశాను అని. వెంటనే నేను చేసింది ఏమిటంటే పరమేశ్వరుని ఉద్దేశించి ఎలుగెత్తి పిలిచాడు. ఎందుకంటే ఒక దివ్యత్వం నుంచి కిందకి దిగిపోతే తెలుస్తుందండి ఆ బాధ. అందుకు వాడు చాలా బాధపడుతూ దీని నుంచి తిరిగి ఎలా బయటకు వస్తాను అని ఒక ఆర్తితో ఆ చెరసాలలోనే పరమేశ్వరుని ఉద్దేశించి స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం విని పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతడికి ఆ 2 శక్తులు ఇవ్వడమే కాకుండా ఉపకారం చేశాడు. నువ్వు కేవలం గంధర్వుడుగానే ఉంటే పుణ్యం పోయాక మళ్ళీ భూమిలోకి వెళ్లాల్సిందే, కానీ నీ గంధర్వ దశ కంటే గొప్పది బ్రహ్మాదులు కూడా పొందలేని మోక్షాన్ని ఇస్తున్నాను. మోక్షాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు ఆ గంధర్వుడికి. ఇక్కడ అంటే నిర్మాల్యం దాటినందుకు శక్తి పోతే పోయింది, కానీ స్తోత్రం చేసినందుకు మోక్షం ఇచ్చాడు పరమేశ్వరుడు. అప్పుడు గంధర్వుడు ఏ స్తోత్రం చేశాడో ఆ స్తోత్రమే శివమహిమ్న స్తవం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అలాంటి శివమహిమ్న స్తవం అది అతని యొక్క శాపాన్ని పాపాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇచ్చింది. కనుక ఎవరైనా సరే శివమహిమ్న స్తవం చేస్తే వాళ్ళకి పాపం పోవడమే కాకుండా శాపం పోతుంది. తెలుసుకోండి, పాపం శాపం అని 2 వల్ల మనకు దుఃఖాలు వస్తుంటాయి. ఎప్పుడైనా మానవ జీవితంలో మనం అనుభవించే దుఃఖాలకు 2 కారణం, పాపం శాపం. పాపం అంటే ఈ జన్మదే కాదు, గత జన్మల్లో చేసినటువంటి పాపములు. అలాగే గత జన్మల్లోనూ ఈ జన్మల్లోనూ ఏ మహాత్ములను ఏ మహిమాన్వితులను మన మనస్సు నొప్పిస్తే వాళ్ళు ఏదో బాధపడి ఏదో మాట అంటారు, అది శాపం అవుతుంది. ఈ శాపము పాపము కలిసి మనకు వ్యాధి రూపంలోనూ మనోవేదన రూపంలోనూ పీడిస్తూ ఉంటాయి. ఇది గ్రహించవలసిన ఒక అంశం. అలాంటి శాపం నుంచి పాపం నుంచి పోగొట్టి ముక్తినివ్వగలిగే శక్తి మహిమ్న స్థుతికి ఉంది. అంటే దుఃఖానికి కారణమైన శాపాలు పాపాలు ఇది పోగొడుతోందంటే ఇంకా మహిమ్న స్థుతి ఎవరైనా వదిలిపెడతారా? అది పట్టుకుంటే చాలు, దుఃఖమూలమైన శాప పాపాలు తొలగించే శక్తి కలిగినటువంటిది మహిమ్న స్థుతి. అందుకే ఇది మహిమగల స్థుతి గనక మహిమ్న స్థుతి అని పేరు పెట్టవచ్చు. ఇక్కడ ఏమిటా మహిమ అంటే శివమహిమ్న స్తవం. శివమహిమ్న స్తవం చదివేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. శివమహిమ్న స్తవం అని ఇక్కడ అంటే శివునికి సంబంధించిన మహిమ ఈ స్థుతిలో చెప్పబడుతోంది కనుక శివమహిమ్న స్తవం అని చెప్పవచ్చు. మహిమ అంటే ప్రభావం, ఆయన యొక్క గొప్పదైన గుణము, గొప్పదైన అనుగ్రహము, దాని నుంచి మనకు కలిగే ప్రయోజనములు, ఇవన్నీ కలిపి మహిమ అంటాం. అది శివుని మహిమ అంతా కూడా ఏ స్తోత్రంలో చెప్పబడుతోందో అది శివమహిమ్న స్థుతి. ఇది ఒక అర్థం.
ఇంకొక అర్థం ఏమిటి అంటే మహిమ గల స్తోత్రం మహిమ్నస్తవం. దీనికి మహిమ ఉంది, శివుడి మహిమ ఎలాగో ఉన్నది, కానీ స్తోత్రానికే మహిమ చాలా ఉన్నది కనుక ఇది అటువంటి పవిత్రమైన మహిమ గల స్తోత్రం కనుక శివ మహిమ్నస్తవం. 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థం ఉంది, నిజానికి ఈ అర్థం ఇంకా సమంజసం అనిపిస్తుంది. పూర్వకాలంలో కొన్ని శ్లోకాలకి పేర్లు పెట్టలేదండి రచయితలు, మనం తర్వాత పేర్లు పెట్టుకున్నాం కొన్నిటికి. ఎందుకంటే భగవద్గీత చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్మ ఒక అధ్యాయానికి ఆయన పేరు పెట్టలేదు, మనం తర్వాత పేరు పెట్టుకున్నాం. అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం అని. వ్యాసుడు కూడా భారతంలో పేర్లు పెట్టలేదు, అధ్యాయాలే రచించారు కనుక ఈ యోగాలు పెట్టలేదు. తర్వాత మహాత్ములు పెట్టారు, ఎందుకంటే దానిలో ఉన్న లక్షణాన్ని బట్టి. అది శివమహిమ్న స్తుతికి పేరేమిటి అంటే తర్వాతి వాళ్ళు మహిమ్న స్తోత్రం అన్నారు. ఎందుకయ్యా అంటే దీనిలో మొదటి పదమే మహిమ్న. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశీ అని మొదలవుతుంది. ఎప్పుడైతే మొదలైందో అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు మొదటి పదాన్ని ఏదయ్యా మహిమ్న స్తోత్రంతి అంటూ ఆ మొదటి మాటని అనడంతో ఇది మహిమ్న స్తోత్రం అని పేరు వచ్చింది అని కూడా అర్థం చెప్పవచ్చు. ఈ 3 అర్థాల్లో ఏది సమంజసం? 3 సమంజసమే. అది శివుని మహిమని తెలియజేసే స్తోత్రం ఇది. అదేవిధంగా ఇది మహిమగల స్తోత్రము. 3వది మహిమ్నః అనేటువంటి పదంతో మొదలైనటువంటి స్తోత్ర గుచ్ఛం. అయితే దీనికి మనకి అత్యంత ప్రాచీనమైన ప్రతి శివమహిమ్నస్తవానికి ఎక్కడ దొరుకుతుంది? ఒక ప్రామాణికమైన గ్రంథం అంటే చిన్నగా మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం ఉన్నది, ఓంకారి క్షేత్రం. వినుంటారు మీరు. ఉజ్జయిని, ఓంకార్ ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్న జ్యోతిర్లింగాల్లో ఒకటి. నర్మదా నదీ తీరంలో ఉంది ఓంకారం. ఓంకారం అమలేశ్వరం, ఓంకార జ్యోతిర్లింగం చాలా విశేషం అండి. అక్కడ పర్వతమే ఓంకార రూపంలో ఉంటుంది. నర్మదా నది తలంచుకుంటే చాలు పాపాలు పోతాయి. ఎంత గొప్పనది ఆ నర్మద తల్లి. ఆ నర్మదా నది ఆదిశంకర భగవత్పాదుల వారి, గౌడ భగవత్పాదుల వారి దర్శనమిచ్చిన చోటు. ఇంకా చెప్పేది ఉంది ఇక్కడ. పైగా ఎన్ని నదులున్నా నర్మదకు ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే నర్మద కడుపు నిండా శివుడున్నాడు, ఇంకేం కావాలి ఇక్కడ? ఎందుకంటే నర్మదలో ప్రతి రాయి శివలింగమే. అది విశేషమైన అంశం ఇక్కడ. అదే నర్మదలో శివలింగాలని బాణలింగములు, స్వయంభూలింగములు అంటారు ఇక్కడ. వాటి బాణలింగాలని పేరు. ఎందుకంటే భగవద్ ఆరాధన చేసినప్పుడు ఒక్కొక్క శిలలో సహజంగా భగవచ్ఛక్తి ఉంటూ ఉంటుంది, వాటి ఆవాహన చేయక్కర్లేదు. అలాగే గండకీ నదిలో దొరికే రాళ్లన్నీ సాలగ్రామాలు, అవి విష్ణు స్వరూపాలు. శ్రవణా నదిలో దొరికే రాళ్లన్నీ గణపతి స్వరూపాలు, ఎర్రగా ఉంటాయి, వాటి పెడితే చాలు అక్కడ ఉంటాడు. అలాగే సువర్ణముఖరి నదిలో దొరికే ప్రత్యేకమైన లోహము అంబికా స్వరూపం, దేవీ స్వరూపం. ఇక స్ఫటిక శిలలు ఆదిత్య రూపం. ఈ 4 ఇప్పుడు చెప్పుకున్నాం కదా. 5వది నర్మద నదిలో దొరికే లింగం. ఈ 5 పెట్టుకుని పంచాయతనం పూజ చేయండి అయ్యా అని మన శాస్త్రం నిర్దేశిస్తోంది. వీటిలో మన ఆవాహన చేయకుండానే శక్తులు ఉంటాయి. అందుకే వాటిని ఇంట్లో పెట్టి పూజించేటప్పుడు నియమము, పద్ధతి, ఆచారం చాలా అవసరం అని పెద్దవాళ్ళు చెప్పారు. మొత్తానికి అందులో దొరికే నర్మదలో దొరికే శిలలకి సహజ సిద్ధంగా స్వయంభూ శక్తి ఉన్నది. అవే శివస్వరూపాలు. పైగా చిత్రం ఏంటంటే అవి శిల్పించినట్లుగా గుండ్రని ఆకారంలో ఉంటాయి. అంగుష్ట ప్రమాణం మొదలుకొని బొట్టనివ్రేరి పరిమాణం మొదలుకొని మహాప్రమాణాల వరకు కూడా దొరుకుతాయండి ఇక్కడ మన యొక్క యోగం బట్టి. అలాంటి శివలింగాలు అక్కడ ఆశ్చర్యకరంగా కనబడతాయి. చిత్రం ఏంటంటే అక్కడ కొన్ని చోట్లకి నర్మదా నదికి వెళ్ళేటప్పటికల్లా నర్మద చుట్టూ అరణ్యాలు నేటికి ఎందరో సిద్ధ పురుషులకు నివాస భూములు. సామాన్యులు ఆ పరిక్రమ చేయలేరు. నర్మద పరిక్రమ అనుకుని యతీశ్వరులు, యోగులు చేస్తుంటారు. ఇప్పటికి కూడా అత్యద్భుతమైనటువంటి అనుభూతులు అందులో ఉంటాయి. అనేక మంది సిద్ధ పురుషులు ఉంటారు. ఆ దివ్యమైన నది తీరము కానీ నర్మద కానీ సామాన్యం కాదండి. అందులో ప్రతి శిలా శివుడైపోయాడు. నీకు విశేషమైనటువంటిది. పైగా అందులో ఉన్నటువంటి ప్రత్యేకమైన రూపం ఏంటంటే ఎవరికి చెక్కినట్టు కాకుండా నునుపుగా కనబడతాయని చెప్తున్నాం. ఈ శివలింగాలకి బాణలింగాలని పేరు. ఎందుకంటే శివభక్తుల్లో బాణాసురుడు చాలా గొప్పవాడు. బాణాసురుడు దుర్మార్గుడేం కాదండి, ఆయన మహాత్ముడు, ఆయన మహాశివభక్తుడు, మహాతపశక్తి సంపన్నుడు. ఆయన నర్మదా నది తీరంలో తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తే ఆయన శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే అందులో లింగాలన్నీ శివలింగాలు, రాళ్లన్నీ శివస్వరూపాలని తెలుసు. ఆయన కోరుకున్నట్ట ఈ లింగములకు నా పేరు ఉండేటట్టు చూడవయ్యా. ఆయన భక్తవత్సలుడు, భక్తులు ఏదంటే అదే చేస్తాడు ఆయన. అదే భక్తుడి పేరు తగిలేటట్టు చేసి ఆ లింగాలకి బాణలింగాలు అనమన్నాడు. భక్తుడి పేరు కలిపితే ఆయన పరమ సంతోషం అండి. చాలా శివలీలల్లో అది గొప్పతనం. అలాంటి ఆ అమరేశ్వర క్షేత్రంలోనే సాక్షాత్ అమరనాథుని, అమరేశ్వరుని
ప్రత్యక్షం చేసుకుని ఆ నర్మదా నదీ తీరంలో స్నానం చేసి శివారాధన చేసినటువంటి ధన్యుడు. అక్కడ తపస్సు చేసాడు పుష్పదంతుడు, అది కూడా తెలుసుకోవాల్సింది. పుష్పదంతుడు తపస్సు చేసిన చోట సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయా అన్నాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తున్నాను అన్నాడు. అది రాముడి భక్తి. తాటకని చంపడానికి కారణం ఏమిటో తెలుసా గురువుగారు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్. రెండు సార్లు చెప్పాడు. మా నాన్నగారు మీతో పంపిస్తూ నన్ను దగ్గరికి పిలిచి నా మూర్ధన్య స్థానం వాసన చూసి, నాన్న ఆయన వెంట వెళ్ళరా, ఆయన ఏం చెప్తే అది చెయ్యి అన్నారు. మీరు చెప్పింది చేయకపోతే మా నాన్నగారు చెప్పింది నీ చెయ్యినట్టు. మా నాన్నగారు చెప్పింది చెయ్యాలి అంటే పుత్రధర్మం, మా నాన్నగారు చెప్పింది నేను చెయ్యాలి. అందుకని మా నాన్నగారు మీ వెంట వెళ్ళి మీరు ఏం చేయమన్నారో అది చేయమన్నారు కాబట్టి చేస్తాను. అది మొదటి కారణం. 2 గోబ్రాహ్మణ హితార్థాయాదేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్యావచనం కర్తుముజ్యతః. లోకాన్ని రక్షించడం కోసం చంపేస్తాను. అప్రమేయమైనటువంటి మాట కలిగినటువంటి గురువైన మీరు చెప్పినటువంటి కారణం చేత చంపేస్తాను. మొదటి కారణం మాత్రం మా నాన్నగారే. ఇది రాముని యొక్క పితృభక్తి అంటే. ఎక్కడ ఉన్నా తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం అంటే అది. ఆ కొడుకుని చూసుకుని కదండి మురిసిపోయాడు తండ్రి. అది ఈ కొడుకుతనం అంటే. కాబట్టి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయ. మా నాన్నగారు చెప్పారు గురువుగారు, మా నాన్నగారి మాటకి చంపేస్తానన్నాడు. అంతే అన్నాడు, చంపేశాడు మహానుభావుడు. అసలు పెద్ద మలుపు ఎక్కడంటే సీతారామ కళ్యాణం. నిజంగా శివధనుర్భంగం అయిపోయిన తరువాత సీతమ్మ తల్లిని పట్టుకుని పూర్ణ జల కలశాన్ని పట్టుకుని జనక మహారాజు గారు గబగబా వచ్చాడు. అత్యద్భుతమతింత్యా అతర్కితమిదం మియా అన్నాడు. అత్యద్భుతం. శివధనస్సుని పిల్లాడు విరగ్గొడతాడు అనుకోలేదు. కన్యాదానం చేస్తానని ఆ పిల్లని తీసుకుని వచ్చి, రామా పిల్లని నీకు దానం చేస్తున్నానని నీళ్లు పోయిపోయాడు. రాముడు అన్నాడు, మీరు దానం చేసేస్తే ఆడపిల్లని పుచ్చేసుకుని భార్యని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకో తెలుసా? మహానుభావుడైనటువంటి నా తండ్రి ఒకడున్నాడు. అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి మా తండ్రి గారు అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారు చూడాలి పిల్లని. దశరథ మహారాజు గారు వచ్చి మీ వంశాన్ని, మీ ఇంటిని, మీ గౌరవాన్ని చూడాలి. చూసి, ఒరే నాన్న ఈ పిల్లని పక్కన భార్యగా కూర్చోవడానికి తగినదిరా అని మా నాన్న అంటే అప్పుడు కడతా తాళి, అప్పుడు చేస్తా పాణిగ్రహణం. మా నాన్న చెప్పకుండా శివధనుర్భంగం చేశాను కాబట్టి పిల్లనిచ్చేస్తానని మీరు జలకలశం పట్టుకొస్తే ఆ పిల్ల కోసం ఎన్ని కోట్ల మంది అయినా చూసి ఉండవచ్చుగాక, నేను అలా స్వీకరించను భార్యగా అన్నాడు. ఎవరికి చెప్పిందో తెలుసా సీతమ్మ తల్లి వృత్తాంతం? అయోధ్యకాండ చిట్ట చివరిలో అత్రి అనసూయల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు సీతారాములు. వెళ్ళినప్పుడు అనసూయమ్మ అడిగింది. అనసూయమ్మ అంటే సామాన్యమైన వనిత కాదు, మహాతల్లి. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని శాసించింది. ఆ అత్రి మహర్షి, ఆ అనసూయమ్మ, వాళ్ళ దాంపత్యం, వాళ్ళ వైభవం అటువంటిది. అటువంటి అత్రి మహర్షి పేరు మీద ఆత్రేయస గోత్రంలో పుట్టిన వాళ్ళు ధన్యులు కదండి. కాబట్టి అదిగో ఆ అనసూయమ్మ అడిగింది, ఏది సీతారామ కళ్యాణం చెప్పు, నీ కళ్యాణం గురించి విన్నాను, నేను చూడలేదు, ఏదమ్మా చెప్పు అంది. అప్పుడు చెప్పింది సీతమ్మ, ఎంత గొప్పదానివమ్మా, నీ భర్త ఎంత గొప్పవాడమ్మా అంది అనసూయ. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అందుకే బాలకాండలో దాచేసిన రహస్యాన్ని మహర్షి సీతమ్మ తల్లి నోటి మీదుగా అయోధ్యకాండ చిట్ట చివర అనసూయమ్మతో చెప్పించారు. అక్కడ చెప్పింది, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ. మా నాన్నగారు నన్ను కన్యాదానం చేద్దామని ఇవ్వబోయారు, పుచ్చుకోలేదు రాముడు. అయోధ్యాయ పితుశ్చంధ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారికి తెలియకుండా నేను చేసుకోనన్నాడు. నా తండ్రి నిర్ణయించాలి, ఆమె నా భార్య. నా తండ్రి నిర్ణయించనిది నాకు భార్య అలా నేను నిర్ణయించుకోను నా బుద్ధితో అన్నాడు. కాబట్టి
అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అది రామచంద్ర ప్రభు అంటే, అది శ్రీరామాయణం అంటే, అది తండ్రి కొడుకుల యొక్క అనుబంధం అంటే. కాబట్టి శాస్త్రము మీద మక్కువ అంటే మక్కువ. శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ అంటారు శంకర భగవత్పాదులు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కవితా సిద్ధి యా వస్తూపలభ్యతే. శాస్త్రము గురువు ఈ ఇద్దరి యొక్క మాట సత్యము అన్న విశ్వాసం ఉండడమే శ్రద్ధ. దాని వలన యయా వస్తూపలభ్యతే, సమస్తము సమకూడుతాయి. అవి రెండూ నీకు లేనప్పుడు నువ్వు ఏది చేసినా తంతు తప్ప అది యథార్థమైన క్రతువు కానేరదు. దానివల్ల ఎవరు తరించరు. కాబట్టి ఏది ఎప్పుడు ఎందుకు చెయ్యాలో, ఏ శాస్త్రాన్ని ఎందుకు నమ్మి మనం ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. అది లేనప్పుడు 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు లేనటువంటి శాస్త్రము ప్రమాణంగా ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అది పట్టించుకోనప్పుడు ఇంకా మనుష్య శరీరంలో ఉండి మాత్రం ఏమిటి ఉపయోగం? శాస్త్రం ప్రమాణం, అదే ధర్మం. ఆ ధర్మం పట్టుకోలేనప్పుడు అర్థమే లేదు జీవితానికి. కాబట్టి మహానుభావుడు లోకానికి చూపించాడు, నేను స్వీకరించను, మా తండ్రి అంగీకరించాలన్నాడు. తండ్రి పురోహితుల్ని పంపాడు, వశిష్ఠాదుల్ని. తాను వచ్చాడు, మాట్లాడుకున్నారు ఉభయులు. వాళ్ళెంత గొప్పవాళ్ళు, ఆ వంశం ఎంత గొప్పది. శతానందుడు చెప్పాడు, ఇటు మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, ఉభయ వంశాలు బాగున్నాయి, పెళ్లి చేద్దామన్నారు. పెద్దలు నిర్ణయించారు, సీతారామ కళ్యాణం జరిగింది. కాబట్టి తండ్రి అంటే ఏమిటో చూపించాడు మహానుభావుడు. సరే, సీతారామ కళ్యాణం అయిపోయింది, సంతోషంగా ఉన్నారు, జీవితం వెడుతోంది. అలా వెళ్ళిపోతే ఇంకా రామాయణం ఏమిటి, మన సంసారం ఏమిటి, మన జీవితం ఏమిటి? వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, ఉత్థాన పతనాలు వస్తూ ఉంటాయి. రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు, సభనంతటినీ పిలిచాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది, నా కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను, మీ అభిప్రాయం ఏమిటి? నీ చెప్పానని కాదు, రాముడు ఎటువంటి వాడు, అర్హుడేనా చెప్పండి అన్నాడు. అది ప్రజాస్వామ్యం అంటే. వాళ్ళన్నారు, కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఏవి రాముడయా నీ కొడుకు, సామాన్యుడు అనుకుంటున్నావా? కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే తలుచుకు 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 పొంగిపోతాడు. కృతజ్ఞస్య, మహానుభావుడు, బహుకృతజ్ఞుడు. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే నస్మరత్యపకారాణం, ఇన్ని అపకారాలు చేసినా గుర్తుపెట్టుకోడు, ఒక్క ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుంటాడు. అది జీవితం అంటే, అది సుసంపన్నమైనటువంటి సౌశీల్యం అంటే. అటువంటి వాడు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ప్రజలు కష్టంలో ఉంటే తల్లి ఏడిచినట్టు ఏడుస్తూ ఉంటాడు. అదే ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు సంతోషపడితే తండ్రిలా సంతోషిస్తాడు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించి కొడుకు సంతోషించాలనడం, అది తండ్రితనం అంటే. నీ కొడుక్క లక్షణాలు ఉన్నాయా? తల్లిలా ఎడవగలడు మా గురించి, తండ్రిలా సంతోషపడగలడు. అటువంటి వాడు యువరాజు అయితే మాకు సంతోషం కదూ. ఇంకా ఎప్పుడో చేస్తానంటానేమిటి? నాగరాజస్య మూర్ధని, ఆ ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని తెల్లగొడుగు కింద ఊరిరుగుతుంటే చూడాలనుంది, తొందరగా చెయ్యి అన్నాడు. పొంగిపోయాడు, ఇంత సంతోషపడిపోయాడు. తన కొడుక్కి పట్టాభిషేకం అవుతుందన్నాడు. కొడుకుని పిలిచాడు. శ్రీ రామచంద్రమూర్తి వచ్చారు. తీరా రామచంద్రమూర్తి ఆ బాలరాముడు నడిచొస్తుంటే చూశాడు. చూస్తే మహర్షి అన్నారు, తండ్రి హృదయం ఎలా ఉంటుందో చూపించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారసింహాయ నమః. ఆయన యొక్క కాలితో త్రొక్కబడినటువంటి భూమి, ఈ భూమండలము ఆయన బరువును తట్టుకోలేక ఎంతో పీడను అనుభవించింది. ఆయన వేగాన్ని తట్టుకోలేక పర్వతాలంతా ఎగిరిపోయాయి, ఎక్కడో పోయి పడ్డాయి.
మళ్ళీ యథాస్థానం రావటానికి చాలా టైం అవుతుంది. అంతగా ఎగిరిపోయాయి. ఆయన తేజస్సు ముందు ఆకాశము దిక్కులు వెలవెలబోయాయి. నృసింహస్వామికి ఆ తరువాత తనకు ఎదురు నిలిచేవాడే కనిపించలేదు. అందరినీ మింగి పారేశాడు, అందరినీ కత్తిరించి పారేశాడు. వాళ్ళ ఉన్నారా ఇక్కడ అనేది కూడా తెలియకుండా చేసేసాడు. ఆయన ఆ సభలో నిండు కాంతితో ప్రకాశిస్తూ ఎత్తైనటువంటి రాజసింహాసనంపై కూర్చున్నాడు. ఆ ప్రభు ఉగ్రమైన ముఖంతో ఎంతో భీతిని గోల్పే విధంగా ఉండటంతో, అంత భయంకరంగా ఉండటంతో ఆయనను సేవించటానికై భయంతో ఎవరూ ముందుకు రాలేదు, వెళ్ళలేదు. అసలు ఆయనకు నమస్కారం చేయాలని కూడా ఎవరికి బుద్ధి పుట్టలే. భయం అందరికీ. ఎక్కడ మింగేస్తాడో ఏం చేస్తాడో తెలీదు. ఎవ్వరూ దగ్గర రాలేదు, ఎవరూ కనిపించలేదు. అట్లా ఒకడే ఉండిపోయాడు. ముల్లోకాలకు తలపోటుగా తయారైన క్రూరుడైన హిరణ్యకశిపుడిని యుద్ధంలో నరసింహస్వామి సంహరించటానికి చూసినటువంటి ఆ సంహరించటాన్ని చూశారు అందరూ కూడా. అట్ట దాక్కుని చూశారు కదా. చూసినటువంటి దేవతాశ్రీలు సంతోషాన్ని పట్టలేకపోయారు. వాళ్ళు వారి ముఖాలు వికసించాయి. వారి స్వామిపై పలుమార్లు పూలవానలు కురిపించారు. పూలవానలు మొదటి కురిపించారు. ఆకాశమంతా ఆ దృశ్యాన్ని చూడటానికై వచ్చినటువంటి దేవత విమానాలతో కిక్కిరిసిపోయిందట. దేవతలు, నగరాలు, దుందుబులు మ్రోగించారు. గంధర్వ ప్రముఖులు నాట్యమాడారు. దేవతాశ్రీలు పాటలు పాడారు. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, రుద్రుడు మొదలైన దేవతలు, మహర్షులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, గొప్ప నాగులు, మానవులు, ప్రజాపతులు, గంధర్వులు, అప్సరసలు, చారణులు, యక్షులు, కింపురుషులు, వేతాళులు, సిద్ధులైనటువంటి కిన్నరులు, సునందుడు, కుముదుడు మొదలైనటువంటి ప్రసిద్ధులైనటువంటి విష్ణు కింకరులు అందరూ అక్కడికి అందరూ వచ్చారు. కానీ సహించటానికి శక్యం కాని తేజస్సుతో కూర్చొని ఉన్నటువంటి స్వామి వద్దకు వారు చేరుకోలేకపోయారు. ఇంత అందరూ సంబరపడి వచ్చారు అక్కడికి. కానీ దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ముందుకు ఏం జరుగుతుందో తెలీదు. ఎవరు చెప్పేవాళ్ళు? మధ్యలో పూజారి కూడా లేడు, ఎవ్వరూ లేరు, మధ్యవర్తులు లేరు, అక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు. భయంకరంగా కూర్చున్నాడు సింహాసనం మీద. బుసబుసలు వేడి కక్కుతున్నాడు. ఆయన కొద్ది దూరంలోనే ఉండి తలపై చేతులు జోడించి నిలబడినటువంటి విడివిడిగా ఇలా స్తుతించారు అందరూ. అక్కడక్కడే నిల్చొని ఎవరు ముందుకు ఎందుకులే వెళ్ళటం, ఏమి ఇక్కడే లేడా ఆయన అని అక్కడక్కడే స్తుతిస్తున్నారు. భయం వెళ్ళటానికి. తలపై అక్కడక్కడ వాళ్ళ తలపై చేతులంతా జోడించి నిలబడి వేరువేరేగా వాళ్లకు తోచిన స్తోత్రాలు, వాళ్లకు తోచిన మంత్రాలు, వాళ్లకు తోచినటువంటి పరాకులు స్తుతిస్తూ ఉన్నారు. మొదటిగా బ్రహ్మదేవుడు ఇలా స్తుతించాడు. దేశకాల వస్తువుల హద్దు లేనివాడు, అనంతమైన శక్తులు కలిగినవాడు, ఆశ్చర్యాన్ని కలిగించే గొప్ప ప్రభావం కలిగినవాడు, పావనమైన లీలలు కలిగినవాడు, తన లీలలతో సత్వ రజస్ తమోగుణాత్మకమైన ప్రకృతి ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యాలను చక్కగా చేస్తున్నవాడు, వినాశం లేని స్వరూపం గలవాడు. ఆయన ఆ శ్రీహరికి అయినటువంటి ఆ నమస్కారం నేను చేస్తున్నాను ఆ శ్రీహరికి నేను అని మళ్ళీ స్తుతించాడు. ఇక రుద్రుడు ఇలా స్తుతించారు. ఓ భక్తవత్సలా, శ్రీహరి నువ్వు కోపగిస్తే కల్పాంతమే అయిపోతుంది. అల్పుడైన ఈ అసురుడు నీతో సంహరించబడ్డాడు.
వాడి పుత్రుడైన ఈ ప్రహ్లాదుడు నీ భక్తుడు, నిన్ను శరణు పొందినవాడు, భక్తవత్సలుడైన ఓ శ్రీహరి, నువ్వు వీడిని రక్షించు అని స్తుతించాడు. ఇంద్రుడు ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ పరమేశ్వర, మమ్మల్ని రక్షించే నువ్వు మా యజ్ఞ భాగాలను తిరిగి మాకు అప్పగించావు. మా హృదయంలో నువ్వే ఉన్నావు. కానీ ఇంతవరకు ఈ రాక్షసుడిని నిరంతరంగా తలుచుకోవటంతో మా హృదయ పద్మము ముడుచుకుపోయింది. దానిని నువ్వు మళ్ళీ వికసింపజేశావు. ఆశ్చర్యం! ఓ నాథ నారసింహ, కాలంతో కబళించి వేయబడే ఈ జగత్తు ఎంతటిది! నిన్ను సేవించేవారికి మోక్షమందు కూడా అంత ఆసక్తి ఉండదు. ఇక మిగిలిన వాటైతే ఆదరం ఉండదని వేరే చెప్పాలా నేను అని ఇంద్రుడు ప్రార్థించాడు. స్వామి, నీ మీదనే అంత మనస్సు మాకు, కానీ ఇన్ని రోజులు మాకు రాక్షసుడి యొక్క భయంతో మా హృదయ పద్మం అంతా ముడుచుకుపోయింది ప్రభు. ఇక నిన్ను చూస్తూ నిన్ను సేవించేటువంటి వాళ్లకు ఎవరైనా కానీ వాళ్లకు స్వర్గం కూడా వద్దు అనిపిస్తుంది కదా. నీకు మళ్ళీ చెప్పాలనా? నిన్ను సేవిస్తే చాలు కదా, ఇక స్వర్గలోకం ఎందుకు స్వామి అని ప్రార్థన చేశాడు. ఇక అక్కడ ఉండేటువంటి ఋషులు ఇలా ప్రార్థించారు: ఓ ఆది పురుష, శరణు పొందదగిన వాడా, రక్షకుడా, మమ్మల్నంతా ఆ రాక్షసుడు సంహారం చేసిన వాడా, రక్షకుడా, పూర్ణ చైతన్య స్వరూపుడమైన నువ్వే జగత్తుకు కారణమై ఉన్నావు. మాకు నువ్వే గొప్ప తపస్సును ఉపదేశించావు. ధ్యాన రూపమైన ఆ తపస్సు నీ రూపమే అయి ఉంది. దాని ప్రభావంతో నువ్వు నీ యందు లీనమై ఉన్నటువంటి ఈ జగత్తును ప్రకటింపజేశావు. అటువంటి తపస్సు ఈరోజు వీడి కారణంగా మరుగున పడిపోయింది స్వామి. నువ్వు మళ్ళీ మమ్మల్ని రక్షించటానికై ఈ రూపాన్ని స్వీకరించి మళ్ళీ తపస్సు చేయటానికి అనుమతించావు అని మహర్షులంతా చెప్తున్నారు. దేవా, మా సంతానము శ్రాద్ధంలో, అంటే శ్రాద్ధంతో ఉండేటువంటి శ్రాద్ధంలో అప్పగించేటువంటి పిండాదులు ఉన్నాయి కదా, అవి ఈ రాక్షసుడే బలవంతంగా లాక్కొని భుజించేవాడు. పైగా వారు స్నాన సమయంలో సమర్పించిన నువ్వుల నీటిని కూడా అతడే త్రాగేవాడు. కానీ సకల ధర్మాలను రక్షించే నృసింహుడు వీడి పొట్టలోని పలుచని చర్మమైన వపను గోళ్లతో చీల్చి పిండాలను అంటే మా కోసం తీసుకొని వచ్చాడు. అంటే ఆ పిండాదులను మా కోసం తీసుకొని వచ్చాడు. అటువంటి నరసింహుడికి నమస్కారం అని పితృదేవతలు ప్రార్థించారు. మేమిచ్చినటువంటి పిండాదులు కానీ, తపశ్శక్తితో ధారపోసినటువంటి నువ్వుల నీళ్లతో కానీ ఇవన్నీ వాడే తినేశాడు. అటువంటి హృదయాన్ని తీసుకొచ్చేసి మాకు ఇచ్చేశావు, తీసి బయటపారేశావు. అదే చాలు దేవా. మేము యోగ సాధనంతో కొన్ని సిద్ధులను పొంది ఉన్నాం. దుష్టుడైన ఈ హిరణ్యకశపుడు యోగ సాధనను తపస్సును చేసి శక్తిని సంపాదించి దానితో మా సిద్ధులను బలవంతంగా అపహరించాడు. అనేక విధాలుగా గర్వించి ఉన్న ఈ రాక్షసుడిని నువ్వు గోళ్లతో ముక్కలు ముక్కలుగా చీల్చివేశావు ప్రభు. ఓ నృసింహ, అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము అని సిద్ధులు ప్రార్థించారు. ఒక్కరు ప్రార్థన చేస్తే అందరూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ నుండి ఉండిన వాళ్ళందరూ బ్రహ్మాది దేవతలు మొదలుకొని, ఇంద్రాది దేవతలు మొదలుకొని, మహర్షుల నుంచి మొదలుకొని, తపస్సుకుల అంతా కూడా తపస్సు చేసేటువంటి మహాత్ముల నుంచి మొదలుకొని స్వామిని కొంచెం ధైర్యం చేసి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఓం నారసింహాయ నమః.